ప్రధానంగా ఈసారి నార్త్లో ఇద్దరు రాజులు పోటీ చేస్తున్నారు. కేకే రాజు వర్సెస్ విష్ణు కుమార్ రాజు. ఎలా ఉండబోతుంది? ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? టఫ్ ఫైట్ ఉంటుంది అనుకుంటున్నాను. టఫ్ ఫైటా? ఎందుకు టఫ్ ఫైట్ అంటే ఇద్దరు ఆయన ముందు కూడా విష్ణుకుమార్ రాజు గారు ఇక్కడ పనిచేసి ఉన్నారు, బాగానే చేశారు. కేకే రాజు గారు లాస్ట్ టైం ఓడిపోయారు. మరి దాని మీద అధికార పక్షం కనుక కొద్దిగా చేశారని పనులు చేశారా? పని ఆయన ఎవరు కేకే రాజు అయినా పనులు చేశారా? కేకే రాజు గారు ఈ రోడ్లు అవి వేయించారు, ఆయన ఆధ్వర్యంలో జరిగాయని అంటున్నారు. మరి ఎవరికి ఎక్కువ అవకాశం ఉందంటారు? అంటే ఇక్కడ కూటమి అభ్యర్థిగా అదే అంటున్నాను కదా, టఫ్ ఫైట్ ఉంటుంది. కూటమి అభ్యర్థిగా వాళ్ళకి ఆయనకి ఉంటుంది. ఓన్లీ బీజేపీ అయితే ఆయన ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. కూటమితో వస్తున్నారు కనుక విజయ అవకాశాలు లేవని కొట్టిపారేది. కేకే రాజుకి అంటున్నారు సార్. అవ్వచ్చు, కాదని అనలేము. కాకపోతే విష్ణుకుమార్ రాజు గారు కూడా టఫ్ ఫైట్ ఇస్తారు. ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? 90% వైఎస్ఆర్ రావచ్చు. వైఎస్ఆర్ అంటే కేకే రాజా? ఎందుకంటారు కేకే రాజు? ఆయన బాగా చేస్తారు. కరోనా టైంలో కూడా చాలా బాగా చేశారు. అవునా? చేశారా? చేశారు. విష్ణు కుమార్ రాజు అంతకుముందు గెలిచాడు కదా, మరి ఏమో అప్పుడు అంత ఇది లేదులేండి. ఏం పర్లేదు, కేకే రాజు గారు పర్లేదు. కేకే రాజు పర్లేదు. అందుబాటులో ఉంటాడా ఏంటి? ఆయన అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఉంటాడు. ఏమైనా సమస్యలు ఎప్పుడైనా తీర్చారా మీకు ఆయన? మాకేం తీర్చలేదు, కానీ కరోనా టైంలో అందరికి ఏదైనా పంచడం గట్రా చేసేవారు. అన్నీ చేశారా? జగన్ ఫ్యాక్టరీలో ఉంటుందండి నార్త్లో. ఆయన సంక్షేమం ఏమైనా ఉపయోగపడుతుంది కేకే రాజుకి? ఏం మరి అంత ఐడియా నాకు లేదు. మామూలుగా మీకు కేకే రాజు అయితే పర్లేదా? పర్వాలేదు. గెలిస్తే అవకాశాలు ఉన్నాయంటారు. కొన్ని అవ్వచ్చు, గెలవచ్చు. అవచ్చా? ఈసారి ఇద్దరు రాజులు పోటీ పడుతున్నారు, కేకే రాజు వర్సెస్ విష్ణు కుమార్ రాజు. నార్త్లో నార్త్ ప్రజలు ఈసారి ఎవరు కోటేసి గెలిపిస్తారంటే? నార్త్ ప్రజలు అంటే ఎవరు కోటేసి గెలిపిస్తారని మనం ఏం చెప్పలేం కదా. అలాగా అవునా? మీకు ఎవరు వస్తే బాగుంటుంది, మీ సమస్యలు తీరుతాయని? సమస్యలు అనేది ప్రతి ఒక్కటి ఎవరికి వచ్చింది విషయమే. సో ఏంటంటే ఒకవేళ వచ్చేటట్లయితే కేకే రాజు గారు వస్తారు, లేదంటే ఏదైనా బై సపోజ్ ఇంకో అదర్ పర్సన్ అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకు వస్తారు? అవకాశాలు ఎందుకు ఉన్నాయి ఆయనకి? అవకాశాలు ఎందుకు ఉన్నాయంటే ఆయన పొలిటికల్గా అయితే ఎప్పటి నుంచో ఇక్కడ చేస్తున్నారు. అతను కొద్దిగా పేరు అనేది ఉన్నది. సో అందుకనే మరి గతంలో ఓడిపోయారు కదా ఆయన. ఓడిపోయినా ఆయన ప్రజల్లో ఉన్నారమ్మా, లేకపోతే ఏంటైనా? ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు. మరి విష్ణు కుమార్ పరిస్థితి ఏంటి మరి? మరి అదైతే మనకు తెలియదు. ఒకవేళ అవకాశం ఉంటే మరి కేకే రాజు గారు రావచ్చు. కేకే రాజు గారు అవునా? యూత్ అంతా పవన్ కళ్యాణ్ అంటుంటే నువ్వేంటి కేకే రాజు అంటున్నావు? పార్టీలో నాకు ఆ పార్టీ చెప్పలేం, ఈ పార్టీ చెప్పలేం, ఏ పార్టీ కూడా చెప్పలేం. మీరు వస్తారు, అడుగుతారు, మేము చెప్తాం. మీరు అడిగే క్వశ్చన్కి మీరు సజెషన్ చేయాలి. అంతేనా? అంతే కదా. మీరు ఈ పార్టీ అనగా మళ్ళీ ఆ పార్టీ ఆ టైంకి దేని కోటి వెళ్ళిపోతే దానికి ఓటేసాడు కరెక్ట్.